చూసారు కదా, మనం ఈ విధంగా ఫ్రెష్గా ఉండేటువంటి ఒక క్యాబేజీ తీసుకోవాలి. సో దీంట్లో మనకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ మన దగ్గర నుండి కార్న్ఫ్లోర్ని 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అదేవిధంగా మైదా దానికి తగ్గట్టు సరిపోయేటట్టు మైదా అయితే మనం తీసుకోవాలి. కొంచెం బేకింగ్ సోడా అనేది యూజ్ చేయాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మన దగ్గర వేసుకోవచ్చు లేకపోతే వేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. కొంచెం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం వాటర్ తీసుకొని కొంచెం లైట్గా వాటర్ తీసుకొని బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని నా దగ్గర అయితే ఎల్లో కలర్ ఫుడ్ కలర్ ఉంది. సో నేను కొంచెం లైట్గా ఎల్లో కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని నెక్స్ట్ దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకుంటాం. మనం ఈ మిక్చర్ని ఎంత బాగా మిక్స్ చేసుకుంటాం మనకు బాగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే కలకంతా కూడా బాగా మిక్స్ అవుతుంది. అప్పుడు ఆయిల్ అయితే బాగా ఇదంతా కొంచెం టెస్ట్ అయితే చేసుకోవాలి. మనం కొంచెం ఉప్పు వేస్తే ఈ విధంగా రావాలి. సో అప్పుడు మనం బాగా మిక్స్ చేసుకున్నటువంటి దాన్ని ఈ విధంగా చిన్న రౌండ్ చిన్న బాల్స్ లాగా అవుతుంది. చిత్రాన్ని పైకి కలిపి చేసాను.